అమరావతి నిర్మాణాలను పరిశీలించిన నీరబ్ కుమార్ ప్రసాద్ పనులపై ఆరా తీశారు. శంకుస్థాపన ప్రాంతం దగ్గరకు వెళ్లి మొదట అక్కడ పర్యటించారు. ఆ తర్వాత సిఆర్డీఏ కమాండ్ కంట్రోల్ సెంటర్ను, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాస భవనాలను పరిశీలించారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయిన తరువాత అమరావతిలో పనులు శరవేగం చేస్తామని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. అయితే అమరావతిలో పర్యటించిన ఆయన జంగిల్ క్లీన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. త్వరలోనే నిర్మాణాలను స్పీడప్ చేస్తూ పనులు పెంచుతామని చెప్పారు. ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని, సిఆర్డీఏ కార్యాలయాన్ని, ప్రజాప్రతినిధుల నివాస గృహాలను పరిశీలించారు. అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్, హైకోర్టు 4వ తరగతి సిబ్బంది నివాసాలను కూడా పరిశీలించారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే లోపు రాజధానిలో పరిశుభ్రత పనులను పూర్తి చేస్తామన్నారు. త్వరితగతిన పూర్తి చేసి 94 జేసీబీలతో 34 ప్రాంతాల్లో పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి పనులు చేయని భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే సీఎస్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ కూడా తదితరులు రాజధాని ప్రాంతంలో పర్యటించారు.